టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ జపాన్ భూకంపం గురించి స్పందించాడు. జూనియర్ ఎన్టీఆర్ గత వారం రోజులుగా జపాన్లోనే ఉన్నాడు. తాను జపాన్ నుండి హైదరాబాద్కి తిరిగి వచ్చిన అనంతరం అక్కడ ఘోరమైన భూకంపం సంభవించిన విషయం తెలుసుకున్న జూనియర్ దానిపై స్పందించాడు. జపాన్లో భూకంపం సంభవించిన విషయం తెలుసుకుని తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారని చెప్పాడు. వారం రోజుల పాటు తాను జపాన్లోనే గడిపానని, అక్కడి ప్రజలు ఎవరైతే ఈ భూకంపం వల్ల ప్రభావితమయ్యారో వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు. అంతేకాక వారు త్వరగా కోలుకోవాలని, వారికి మనోధైర్యం కలగాలని చెప్పారు. జపాన్ ప్రజలు దృఢంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్టు వెల్లడించారు. జపాన్ ప్రజల క్షేమాన్ని తాను కాంక్షిస్తానని, తన హృదయం అక్కడి ప్రజల క్షేమాన్ని కాంక్షిస్తూ ఉంటుందని పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం తారక్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు 80% పూర్తయింది. కళ్యాణ్ రామ్ ఈ సినిమాకి ఒక నిర్మాతగా ఉన్నారు. ఇక జపాన్ భూకంపం విషయానికి వస్తే అక్కడ డిసెంబర్ 1వ తేదీన 7.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ప్రకృతి ప్రకోపం దాటికి వాజిమా అనే ప్రాంతంలో రోడ్లు బీటలు వారాయి. కొన్ని నివాస గృహాలు నేలమట్టమయ్యాయి. పెద్ద పెద్ద భవనాలు ఊగిపోయాయి. భూమి కప్పిస్తున్న సమయంలో ప్రజలు భయాంకపితులయ్యారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఇళ్ల నుండి బయటికి పరుగులు తీశారు. భూకంపినికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఇళ్లలో ఉన్న వస్తువులు, పార్కింగ్లో ఉన్న కార్లు ఊగిపోతూ కనిపించాయి. ఈ భూకంపం అనంతరం హొకైడో నుంచి నాగసాకి వరకు సునామీ వచ్చే సూచనలు కూడా ఉన్నాయని అధికారులు హెచ్చరించారు. అయితే సునామీ ప్రమాదాలు జపాన్ను వెంటాడకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇక సునామీ హెచ్చరికల నేపథ్యంలో సాగర తీరాన ఉన్న ప్రజలు ఎత్తైన ప్రదేశాలకు చేరుకున్నారు. ఇక ఈ భూకంపం కారణంగా ఆస్తి నష్టమే కానీ ప్రాణ నష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. భూకంప ప్రభావిత ప్రాంతంలో దాదాపు 36,000 ఇళ్లకి విద్యుత్ సరఫరా నిలిచింది.